సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తున్నారు. లైవ్లో చూద్దాం. ప్రజానాయకులు ఎన్నో విప్లవోద్యమాల్లో, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో, ఎన్నో కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు वीरुलारा लाल सलाम लाल सलाम इदे मां लाल सलाम इदे मां लाल सलाम मृत वीरुलारा ಧರಿಲೇನಿ ಬಾನಿಸ ಚಾಕಿರಿ ನರಹಂತ ಕುಲ ಗುಂಡಾಗಿರಿ ಇಕ ವದ್ದನಿ ಇದಿರಂದನಿ ಇಕ ವದ್ದನಿ ಕೋರಿಗಿನ పోరాడి నేలకు ఒరిగినా రణధీరులారా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం ఇదే మా లాల్ సలాం ఇదే మా లాల్ సలాం మృత వీరులారా
అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా, నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా. ప్రజల గొంతు పార్లమెంటులో వినిపించే సురవరము నేడు మాకు దూరమాయనా. సమాజ కలలు కన్నాలు పెరుగని బాటసారి, సమాజ కలలు కన్నాలు పెరుగని బాటసారి. బడుగు జీవుల బతుకులు బంధువైనావా. అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా, నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా. అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా, నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా. చదువు దూరమవుతుంటే సంఘటితము చేసినవు, పేద పిల్లల హాస్టల్లో అన్నం మెతుకైనవో. చదువుతూ పోరాడెను యువతకే ఆదర్శము, ఏలెటోళ్ళ దోపిడీల గుట్టు విప్పి చెప్పెను. జైల్లో పెట్టి కొట్టి చిత్రహింసలెన్నో పెట్టినా, చిరునవ్వుతో త్యాగాల ఎర్ర జెండనెత్తుకుండు. అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా, నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా. అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా, నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా. భూమి కొరకు భుక్తి కొరకు సాగిన జన పోరాటం, భూమి పంచి ఇచ్చి పేదింటి పెద్ద కొడుకురా. సాగుతాగు నీటికై రైతు పాదయాత్రలు, ప్రాజెక్టుల సాధనకై సమరము సాగించెను. రైతు కంట నీరు తూర్చ విద్యుత్ ఉద్యమాన్ని నడిపే, రైతు కంట నీరు తూర్చ విద్యుత్ ఉద్యమాలు నడిపి బషిరు బాగులో చిందిన అమరుల త్యాగాల జెండా. అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా, వందే మాతరం శ్రీనివాస్ గారు. అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా, నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా. కమ్మడి సుధాకర్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా జాతీయ నాయకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి గారి మరణం పట్ల సంతాపం తెలియజేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారి మరణ వార్త తెలిసిన వెంటనే అధికార లాంఛనాలతో వారిని సాగనంపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే మా సుధాకర్ రెడ్డి గారికి ఎంతో అనుబంధం. ఒకే జిల్లా, సురవరం కుటుంబం పట్ల కూడా వారికి ఎంతో అనుబంధం. ఆ పేరుతో మన తెలుగు యూనివర్సిటీ పేరు కూడా పెట్టడం జరిగింది. ఇంకా సుధాకర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం కానీ, ఇప్పుడు వారు దానిలో మరణ సందేశంలో రాశారు, లాల్ సలాం కామ్రేడ్ అని చెప్పి రాయటం కూడా జరిగింది. వారు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు నమస్కారం. కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు, అదేవిధంగా బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు. విద్యార్థి రాజకీయాల నుండి
జాతీయ రాజకీయాల వరకు, చివరి శ్వాస వదిలే వరకు రాజీ పడని నిరాడంబర జీవితం, రాజీ పడని సిద్ధాంత రాజకీయం, ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు, పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా, పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది, ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన